అండి, యాపిల్స్ తాజా తాజా యాపిల్స్ అండి. నారింజ అండి, నారింజ తాజా తాజా నారింజ. యాపిల్స్ అండి, యాపిల్స్ తాజా తాజా యాపిల్స్ అండి. నారింజ అండి, నారింజ. ఏమమ్మ ఈ యాపిల్స్ కేజీ ఎంత? కేజీ 60 రూపాయలు. కేజీ 50కి ఇస్తావా? రావమ్మా, కేజీ 60 రూపాయలకి ఇస్తా. సరే, ఒక కేజీ ఇవ్వు. ఇదిగోండమ్మా. నారింజ అండి, నారింజ తాజా తాజా నారింజ. ఏరా, వీళ్ళు మన ఊరి వాళ్ళు కానట్టుంది. హలో, హౌ ఆర్ యు? అవును, వీళ్ళు అమెరికానో ఆస్ట్రేలియానో అనుకుంటా. ఏమి కావాలమ్మా? యాపిల్స్ 2 kg. ఏరా, అమెరికాలో యాపిల్స్ కేజీ ఎంత అంటావు? ఒక కేజీ $5 అంట. మొన్న మన ఊరి మాస్టరు అమెరికా నుండి వచ్చినప్పుడు చెప్పారు కదా. అంటే మన రూపాయల కేజీ ఎంత అంటావు? 300 రూపాయలు. వీళ్ళకి మనం అదే రేటు చెప్పుదాం. అలాగే, కేజీ 300 రూపాయలు. ఓయ్, ఏమిటమ్మా నువ్వు మాకు ఎక్కువ రేట్కి అమ్మదాని చూస్తున్నావు? తప్పు కదూ. లేదు బాబు, కేజీ 300 రూపాయలే. నో, నువ్వు చీట్ చేస్తున్నావు. మాకు ఈరోజు యాపిల్స్ రేట్ ఎంతో తెలుసు. మాకు కరెక్ట్ రేట్కే ఇవ్వు. పిల్లలు, మీరు ఈ ఊరి వాళ్ళు కాదు కదా, మీకు ఎక్కడ రేటు తెలియదు. ఇవే మా ఊరి రేట్లు. మాకు ఇక్కడ రేట్లు అన్నీ తెలుసు. మేము ఈరోజు ఈనాడు పేపర్లో చెక్ చేశాం. ఈరోజు కేజీ యాపిల్స్ రైతు బజార్లో 45 రూపాయలు, బయట మార్కెట్లో 50 రూపాయలు. ఈరోజు కేజీ నారింజలు రైతు బజార్లో 35 రూపాయలు, బయట మార్కెట్లో 40 రూపాయలు. పిల్లలు బాగా జోకులేస్తున్నారు. మీరేంటి తెలుగు ఈనాడు పేపర్ చదవటం ఏంటి? ఒసేయ్ రాములమ్మ, ఒరేయ్ అబ్బులు, వీళ్ళు మామూలు అమెరికా పిల్లలు కాదురా. వీళ్ళు సిలికానందం మనబడి పిల్లలు, నా మనవాళ్ళు. వీళ్ళకి తెలుగు మాట్లాడటము వచ్చు, చదవటము వచ్చు, అలాగే రాయటం కూడా. వీళ్ళు మనబడి క్లాస్కి వెళ్ళక ముందు తెలుగు రాక నాతో కూడా మాట్లాడేవారు కాదు. కానీ మనబడి క్లాస్కి వెళ్ళటం మొదలు పెట్టాక నాతో తెలుగులో మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయనమ్మ చెప్పే కథలు వింటున్నారు. అలాగే నాకు ఈనాడు పేపర్ చదివి వినిపిస్తున్నారు. అట్టండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరయ్యా. అమెరికా పిల్లలందు మనబడి పిల్లలు వేరయ్యా. విశ్వదాభిరామ వినురవేమ. చాలా బాగుంది. ఇదిగో పిల్లలు, మీ పళ్ళు తీసుకెళ్ళండి. మీరు కూడా మీ పిల్లల్ని మన బడిలో చేర్పించండి. తరాల మధ్య అనుబంధాలని పెంచండి.